I am Dr. Naveen Kumar Cherku, Senior Consultant Cardiologist at Jamcare Pavlami Hospitals, AS Rao Nagar. ఈ రోజు మనం బీపీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాము. బీపీ అనేది ఎవరికైనా వచ్చినప్పుడు అంటే మన సిస్టాలిక్, డయాస్టోలిక్ అని రెండు కాంపోనెంట్స్ ఉంటాయి బీపీలో. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 120/80 అనే బీపీ అని చెప్పినప్పుడు 120 అనేది సిస్టాలిక్ కాంపోనెంట్, 80 అనేది డయాస్టోలిక్ కాంపోనెంట్. ఎప్పుడైతే సిస్టాలిక్ కాంపోనెంట్ మోర్ దాన్ 140 ఉన్నా కానీ, డయాస్టోలిక్ కాంపోనెంట్ మోర్ దాన్ 90 ఉన్నా కానీ వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందిగా భావించాలి. సో ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది అనేది ప్రజెంట్ జనరేషన్లో చూస్తే ఇది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతుంది. బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ, మన సెడెంటరీ హెయిర్ స్టైల్లో కానీ, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా కానీ, లేదంటే ఒక్కొక్కసారి మన పేరెంట్స్ ఉన్న జెనెటిక్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మన బీపీ అనే వ్యాధి ఇప్పుడు కొంచెం ర్యాపిడ్గా యంగ్ జనరేషన్లోనే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మన బీపీని ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి మన మందులు తీసుకుంటే ఆ బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని బీపీ వల్ల అని ఆలోచిస్తే ఒక్కొక్కసారి అవి కిడ్నీ మీద ప్రభావం పడి కిడ్నీ డ్యామేజ్ అయ్యి మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అది హార్ట్ మీద పడినప్పుడు మన కొరనరీ హార్ట్ డిసీజ్ అండ్ హార్ట్ అటాక్ లాంటివి రావచ్చు. కొంతమందికి ఇదే సేమ్ రెటినా మీద, కంట్లో కూడా రెటినా మీద కూడా అఫెక్ట్ అయినప్పుడు రెటినోపతి అనేది వస్తుంది. సో ఈ మల్టిపుల్ ఎండ్ ఆర్గాన్ చేంజెస్ అంటాం, అంటే ఏదైతే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ మనం ఈ బీపీ వల్ల అయినప్పుడు ఆ సంబంధించిన జబ్బులు కూడా ఈ బీపీకి కారణాలు అవుతూ ఉంటాయి. సో మనం బీపీని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనం కంట్రోల్ చేస్తే ఈ ఆర్గాన్ డ్యామేజ్ అంటే కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, రెటినోపతి అంటే కళ్ళకు సంబంధించిన రెటినోపతి రావడం కానీ, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం అంటే కాళ్ళకు సంబంధించిన బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం కానీ, సో వీటన్నింటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో బీపీ అనేది చాలా మంది రాగానే దే వోంట్ యాక్సెప్ట్, నాకు దీనివల్ల వచ్చింది, ఈరోజు పొద్దున నేను స్ట్రెస్గా ఉండడం వల్ల వచ్చింది అని అనుకుంటాను. కానీ ఎప్పుడైనా బీపీ మనకు ఎక్కువ అనిపించినప్పుడు దాన్ని కంటిన్యూగా కొద్ది రోజులు మానిటర్ చేసి డాక్టర్ని సంప్రదించి మన ఆ మందులు రెగ్యులర్గా తీసుకుంటే దానివల్ల సంక్రమించిన మిగతా ఆర్గాన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో బీపీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మీ బీపీని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్నప్పుడు నాకెందుకు వచ్చింది అనే దానిని పక్కన పెట్టి మనం వచ్చిన దాన్ని ముందు ట్రీట్ చేసి దాని కారణాలని మనం అన్వేషించుకొని వాటిని ప్రివెంట్ చేయగలిగితే బీపీని తగ్గించుకొని మన మిగతా బాడీని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. So give more importance to BP and at least you check your BP once in a month if you are less than 40 years. If you are above 40 years, at least check your BP twice in a month. Thank you.